బీసీల ఆత్మాభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు ఆ పార్టీ నాయకులతోటే కేసులు వేయిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, బూటకపు హామీలతో గద్దెనెక్కినారని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. బలహీన వర్గాల ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కల్పించే రిజర్వేషన్లను గవర్నర్ దగ్గర ఉందంటూ బూటకపు మాటలు చెప్తున్నారు. బీసీల న్యాయమైన పోరాటం కోసం బీఆర్ఎస్ పార్టీ మరింత ఉద్యమిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆత్మాభిమానంతోనే ఈరోజు దోబుచ్చులాడుతూ ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలలో మేనిఫెస్టోలలో హామీలు ఇచ్చి ఇవాళ 42% తప్పకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ విషయాలలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు కాలయాపన చేస్తూ న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా జీవోల పేరు మీద కాలయాపన చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కుడి చేతితో నుంచి ఎడమ చేతులు గుంజుకున్నట్టు ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే, వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గ నాయకులతోనే కోర్టుల్లో కేసులు వేయించి నోటు కాడ ముద్ద పెట్టి మళ్ళీ ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ మీద నెపం చూపించి గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉంది. మాకు ఈ క్రెడిట్ రాదు కదా, మేమెందుకు చేయాలని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం 8 మంది ఎంపీలు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనార్టీలు ఇందులో ఉన్నారని చెప్పేసి కులగన్న తప్పుందని ఏదో ఒక సంఘటన తప్పించుకొని కాలయాపన చేసి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి బలహీన వర్గాలను ఏ ఓటు బ్యాంకు రాజకీయాల అదే రకమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు దూకులాడుతున్న కాంగ్రెస్కి, బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 42% ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం తీసుకొచ్చే బాధ్యత ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. హామీని నెరవేర్చే బాధ్యత అటు బీజేపీకి కూడా ఉంది. ఈ సాధించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ రోజుతోని బంద్తోని మొదలైన ఈ ఉద్యమం తప్పకుండా బలహీన వర్గాలకి ఈ తెలంగాణలో 42% సాధించేంత వరకు అంచెలంచెలుగా అందరి సమన్వయంతో, అందరి సహకారంతో 42% రేపటి భావితరాల వరకు సాధించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి దాని అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పైన కనీసం పోరాటం చేయకుండా మౌనంగా వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం వీరికి పోరాటానికి వెళ్లాల్సినటువంటి ధర్మం ఈరోజు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఆయన ఇచ్చినట్టు ఇచ్చి మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటుంది. అది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఇలా బీసీలకు మద్దతు ఇస్తుంది. కానీ కేంద్రం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి దోబూచులాట బీజేపీకి తగదు. ఇలా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా 8 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. అందుకని ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కోసం 9th షెడ్యూల్లో చేర్చి దీని చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్షాలన్నిటి కూడా ఢిల్లీకి తీసుకెళ్లి 9th షెడ్యూల్లో చేర్చి దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధిగా లేదనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అఖిలపక్ష ఢిల్లీ పెద్దలు ఒప్పించి 9th షెడ్యూల్లో చేర్చడం దీన్ని చట్టబద్ధత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు బందే కాదు, రానున్న కాలంలో జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్లో సిపిఎం పార్టీ, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో సిపిఎం పార్టీ సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.